వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఏఐ మెడిసిన్ రంగంలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చింది, చాలా మెరాకిల్స్ చేస్తుందనే చెప్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఏఐ ద్వారా తల మార్పిడి అనేది వింటూ ఉన్నా జరగబోతుంది అని అంటున్నారు. అసలు దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు. వారితో మాట్లాడదాం దీని గురించి. నమస్కారం సార్. సార్, మెడికల్ ఫీల్డ్లో ఏఐ, రోబోటిక్స్ ఇవి మ్యాజిక్ చేస్తోంది అనేది అందరికీ తెలిసిందే. ఇటు పేషెంట్స్ కానీ డాక్టర్స్ కానీ ఇద్దరు ఇష్టపడుతున్నారు, అది కంటిన్యూ అవుతూ ఉంది సార్. రీసెంట్గా ఒక వీడియో బాగా వెళ్తోంది, ఈ న్యూస్ బాగా వెళ్తోంది సార్. నేషనల్ లెవెల్ మీడియా నుంచి లోకల్ మీడియా వరకు వెళ్తోంది సార్. ఏంటి అంటే తల మార్పిడి జరుగుతోంది అంటున్నారు సార్. ఏంటి సార్ అసలు ఇది? ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? ఇప్పుడు తల మార్పిడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, హ్యూమన్ ఇంజనీరింగు, అదే కాకుండా మెడికల్ న్యూరో సైన్సెస్ విప్లవం అన్నది ఇంతమంది మాట్లాడుతున్నారే. ఎందుకంటే మన పురాణాలను ఎప్పుడో చెప్పుకున్నాయి. ఎందుకంటే ఒక శివుడికి కోపావేశుడయ్యి పార్వతి గారిని చూడడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర పిండితో చేసిన నలుగు పిండితో అమ్మ చేసినటువంటి ఒక వ్యక్తి కూర్చున్నాడు, వినాయకుడు. ఈయన కోపాద్వేషంతో దాన్ని త్రిశూలంతో తునిమేశాడు. ఈ స్టోరీ అందరికి మనకు తెలుసు. ఇంకా ఆమె అలకపండు పాంట్ మీద కూర్చున్నారు. ఆ పిల్లాడిని నేను ఎంతో ప్రాణపాదంగా చూసుకున్నాము, మీరు తుంచేశారు. ఇంకా మరి శివుడికి తప్పలేదు. సో అందుకని ఏం చేశారంటే, ఉత్తరంగా ఎవరైతే తలబెట్టి ఎవరైనా పడుకుంటే ఆ తల తీసుకురండి అని బట్టలు పంపించాడు శివుడు. ఒక్క ఏనుగు అలిసిపోయి ఉత్తర దిశలో తలబెట్టి పడుకుందట. అక్కడ మరి ఎందుకంటే రాజుగారు మహానుభావుడు చెప్పిన దాన్ని ఆలోచన చేయడానికి లేదు కదా. ఆ ఏనుగు తల నుంచి తీసుకురావడం ఈ గణేష్కి ఆ రోజుల్లోనే వారు ఇది అడ్హెసివ్ వాడారో మనకు తెలియదు. తల మార్పిడి జరిగింది, అతికిపోయింది. ఆయన గణనాథుడయ్యాడు తర్వాత. కాబట్టి ఇంతకుముందు పురాణాల్లో మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటాం. పుష్పక విమానాలు ఉన్నాయి, రావణాసురుడు ప్రయాణం చేసినటువంటి పుష్పక విమానం. ఆ రోజుల్లో ఎందుకు, ఇప్పుడే స్పేస్ షిప్ అంటే ఏంటి, కొత్తది కాదు అని ఎన్నో మనం అలా చెప్పుకున్నాము. సో ఇది అలాంటిది కాబోతుందా? ఇది నిజం పురాణాల్లో చెప్పుకున్న విషయం ఈ రోజున సాకారం కాబోతుందా? మెడికల్ విప్లవానికి అది నాంది ప్రస్తావన జరుగుతుందా చూడాలి. ఇంకొక మాట నిజంగా అందరికీ నేను చెప్తున్నాను ఏంటంటే, నేను 82లో న్యూరో సర్జరీ చేసి ఇప్పటికి 42 సంవత్సరాలు అయింది. మాకు ఉండేటువంటి అభిప్రాయాలు, దాని మీద ఉన్నటువంటి సమాచారం, మెదడులో ఉండే కణాలు, న్యూరాన్స్, వాటి గురించి కొన్ని నిర్దిష్టమైన సమాచారం మా దగ్గర ఉంది. ఉదాహరణకి మెదడు తాలూకా కణాలకి మళ్ళీ ఒకసారి డ్యామేజ్ అయితే దాని తాలూకా మళ్ళీ గ్రోత్ లేదని, మెదడు తాలూకా ట్రాన్స్ప్లాంటేషన్ అని మెదడుని పురి లోపల ఉండే మెదడుని తీసి చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అది గొప్పగా సక్సెస్ కాల. దానికి కారణం కూడా ఏంటంటే, మెదడుకి ఎక్కువ రోజులు అది బతికి ఉండడానికి అవకాశం లేదు. ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మేము చెప్తుంటాం, స్ట్రోక్ వచ్చింది, ఒక కాలు చేయ పడిపోయింది, మెదడు లోపల ముఖ్యమైన భాగంలో రక్తం సప్లై తగ్గిపోయింది. ఆ తర్వాత పేషెంట్ ఇంప్రూవ్ కారు. దానికి మేము చెప్పాల్సి వచ్చింది ఏమిటంటే, మెదడు డ్యామేజ్ అయిందండి ఎడమ పక్కన, అందువల్ల కుడి కాలు కుడి చేయి పని చేయట్లేదు. అది చెప్పడం కష్టం, ఎంత ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి సైన్సు అది చాలా వరకు పటాపంచలు చేసేటువంటి సమయం ఆసన్నమైందా అని అనిపిస్తుంది. అంటే మారిపోయిందని కాదు, కానీ ఇప్పుడు విప్లవాత్మకమైన ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అసలు ఆ వీడియో చూసి షాక్. వాళ్ళు ఎంత గొప్ప సైన్స్ ఆధారంగా చేశారంటే దీన్ని తీసిపడేసం కాదు. అసలు నేను ఆ వీడియో చూస్తే ఇన్ని సంవత్సరాల అనుభవం న్యూరో సర్జరీ ఉన్న నాకే, ఓహో ఎంత సిస్టమేటిక్ చేశారండి, ఎంత సిస్టమేటిక్ ఆలోచన వీడియో రూపంలో రూపొందించినా కూడా. అంటే రేపు వాళ్ళు చేయబోయేటువంటి వివరాలు సర్జరీ టైంలో మేము ఎలాగైతే చర్మాన్ని కట్ చేసి తర్వాత కండరాలన్నీ పక్కకు చేసి, లేకపోతే మెదడు లోపలికి వెళ్ళి ఎలాగైతే చేస్తామో ప్రతి విషయం, ప్రతి అంశం అంత క్షుణ్ణంగా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. అదే కానీ అనుకున్నట్టుగా అదే ఎగ్జిక్యూషన్ కానీ జరిగితే అది మరి మానవాళికి ఎంత ఉపయోగం అండి. వివరాల కోసం వెళ్తే ఇది 3 రోజుల క్రితం వచ్చిన వీడియో. ఈ పర్టికులర్గా ఇది చేసినటువంటి సంస్థ బ్రెయిన్ బ్రిడ్జ్, ఒక స్టార్టప్, అది అమెరికా. న్యూరాల్ లింక్ అని మనం ఇంతకుముందు మన ఛానల్లో కూడా వీడియో చేసుకున్నాం. బ్రెయిన్లో చిప్ పెట్టారు జనవరి. అసలు 2024 సంవత్సరం మెదడు
దాని తాలూకా రోగాలకి ఇబ్బందులకి విప్లవాత్మకమైన సంవత్సరంగా రాబోతుందా అని నాకు అనిపిస్తుంది. జనవరిలో న్యూరాలింక్ మాట్లాడినప్పుడు చాలామంది నేసేయర్స్ అని ఉంటారు ప్రతిదానికి. లేదండి ఇది ఎక్కడ జరుగుద్దండి. ఓకే. మరి ఆ ఎలాంటి మస్క్ అనే వ్యక్తి మరి తయారు చేశారు. ఆ వ్యక్తి మొన్న కొన్ని రోజుల క్రితం ఆ వ్యక్తితో డైరెక్ట్గా వీడియో రూపంలో మాట్లాడించడం, నేను చేతులు వాడగలుగుతాను, మధ్యలో ఇబ్బందులు వచ్చాయి సుమా. ఇవన్నీ సైన్స్ ప్రయోగాలు. సైన్స్ ఫిక్షన్ అన్న మాట పోతూ పోతూ సైన్స్ నిజం కాబోతుంది అనేటువంటి సమయం ఆసన్నమైంది. ఓకే. ఈ బ్రెయిన్ బ్రిడ్జ్ కూడా వ్యక్తి ఎవరు 34 సంవత్సరాలకు పూర్తి కాలేదండి. ఏమేనని ఒక చాలా వెనుకబడిన దేశం. ఎప్పుడు యుద్ధమే అక్కడ అసలు ఆరం మాట్లాడతారు వాళ్ళు. అలాంటి వ్యక్తి ఈ రోజున ఈ బ్రెయిన్ బ్రిడ్జ్ది అది రూపొందించడానికి రూపకర్త అయ్యాడంటే ఎంత కష్టం చేసి ఉండాలి. ఇది నిజంగా అందరికీ ఒక ముందు ముందు స్ఫూర్తిదాయకం అవుతుంది. అదేగా నిజమైతే. ఇందులో చేసిందల్లా ఏమిటంటే హ్యూమన్ ఇంజనీరింగ్ అని ఇప్పుడు ఇంజనీరింగ్లో అది వస్తుంది. ఇప్పుడు ఓకే. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, సాఫ్ట్వేర్ తగ్గిపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సరే ఇప్పుడు మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ అందరికీ ఇప్పుడు ఎవరైతే పిల్లలు చేరుతున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సబ్జెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత దాంట్లో ఇంకా హ్యూమన్ ఇంజనీరింగ్, న్యూరో సైన్సెస్ సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మాలిక్యులర్ ఇమేజింగ్, పెద్ద పెద్ద మాటలు ఇవన్నీ ఇప్పుడు విననివే. మాలిక్యులర్ ఇమేజింగ్ అట. ఇమేజింగ్ అన్నది ఎంఆర్ఐలోనే ఇంత మారింది. అందులో మాలిక్యులర్ ఇమేజింగ్, ఇలాంటి మేలు కలయికతో ఇది మేము చేస్తాము అని ఈ వ్యక్తి ఒక వీడియో పెట్టడం జరిగింది. అందులో జరిగింది ఏమిటి, ఒక చనిపోయిన బ్రెయిన్ డెడ్ వ్యక్తి తాలూకా తల తీసి ఎవరికైతే మెదడు లోపల పార్కిన్సన్ వ్యాధి, లేకపోతే ఆల్జమర్స్ వ్యాధి, బ్రెయిన్లో ట్యూమరు, బ్రెయిన్లో ఈ ఇన్ఫెక్షన్ లాంటివి ప్రమాదకరమైన వ్యాధులు ఎవరైతే వచ్చాయో దానికి నిజానికి వైద్యం పెద్ద లేదో అలాంటి వాళ్ళకి ఈ ఆరోగ్యవంతుడైనటువంటి వ్యక్తి ఎవరైతే ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయింది, బ్రెయిన్ డెడ్ అయిపోయారు, ఆ మెదడు తీసుకెళ్లి ఈ ఇబ్బందితో బాధపడుతున్న వ్యక్తి తాలూకా మెదడుకి అమర్స్తే ఎంత బాగుంటుంది. వినడానికి ఎలాగైతే చాలా శరీరం గగుర్పాటు అవుతుందో చూడడానికి కూడా అలాగే ఉంటుంది. అయితే ఆ ప్లాన్ ఇందాక చెప్పినట్టుగా ఎలా ఉంది, దానికి ఒక పద్ధతి, రెండు సైమిల్టేనియస్గా ఒక చోట జరుగుతూ ఉండాలి. రెండింటి సర్జికల్ రోబోస్, బాగా వెల్ ట్రైన్డ్ సర్జికల్ రోబోస్ పనిచేస్తాయి. ఒక తల తీసి అక్కడి నుంచి పెట్టడం, తీసేటప్పుడు అన్ని చక్కగా చర్మం నుంచి కండరాలు, రక్తనాళాలు ఉంటాయి, కెరటిడ్ ఆర్టరీస్ అని, లోపల వెర్టిబుల్ ఆర్టరీస్ అని, లేకపోతే జూగులర్ వీన్స్ అని రక్తం సప్లై చేసేటువంటి చెడు రక్తం తీసుకెళ్లేవి, మంచి రక్తం తీసుకెళ్ళి వీటన్నింటిని నెమ్మదిగా విడదీసి ఈ ఎవరైతే బ్రెయిన్ డెడ్ వ్యక్తి తాలూకా రక్తనాళాన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టడం. అక్కడ అయిపోతుందా? కాదు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత కానీ కొన్నాళ్ళకి టైం పడుతుంది కదా అతుక్కోవడానికి, డ్యామేజ్ అయిపోతుందేమో. దానికి ఒక రకమైన ప్లాస్మా తయారు చేయాలి మళ్ళీ. ఆ ప్లాస్మా వాళ్ళది పేటెంటెడ్ ప్లాస్మా, అది దాన్ని ఇంజెక్ట్ చేయాలి రెండు బాడీస్ లోపలికి. అలా ఇంజెక్ట్ చేస్తే రక్తనాళాలు బ్లాక్ కాకుండా ఉంటాయంట. ఆ తర్వాత ఈ రెండు తల ఇటు నుంచి మొండెం తీసి అక్కడ మొండెం మీద పెడితే అతుక్కోవాలిగా. దానికోసం ఒక ఫెవికాల్ లాంటిది, ఒక స్పెషల్ పాలిఎథిలిన్ గ్లైకాల్ నుంచి ఒక స్పెషల్ సొల్యూషన్, ఏది అడ్హెసివ్ స్టిక్కర్ లాంటిది అతుక్కుంటుంది. అతుక్కున్న తర్వాత మరి డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఏమిటి, రిజెక్షన్ అని ఒకటి ఉంటుంది శరీరంలో. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్స్ అని మూత్రపిండాలు మార్చారు, లివర్ మార్చారు, దానిలో ఇమ్యూనా సిస్టమ్ అని ఒకటి ఉంటుంది శరీరంలో, రోగ నిరోధక వ్యవస్థ. ఈ రోగ నిరోధక వ్యవస్థ వ్యక్తికి సహాయం చేయడానికి పోలీస్ మ్యాన్ లాంటిది. ఇప్పుడు కంచే చేను వేస్తే ఏమవుతుంది, కోవిడ్ టైంలో అదే జరిగింది. ఇలాంటి అవయవ మార్పిడి, ఈ తల మార్పిడి జరిగినప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ నెగిటివ్ గా పనిచేసేటువంటి ప్రమాదం ఉంది. దాన్ని రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా కొన్ని మందులు ఇవ్వాలి. ఫోన్ అంతా సెటిల్ అయింది, తర్వాత చర్మం కట్ చేసి పెట్టారు, ఫేస్ అంతా మారిపోయింది, మరి అక్కడ ముడతలు రాకూడదు. ఇంత చేసే దానిలో సరిగ్గా లేకపోతే ఎట్లాగండి. ముఖ కవలికలు చక్కగా ఉండాలి, దానికోసం ఒక స్ప్రే ఉంటుందట. అంటే ఎంత పద్ధతి. ఇదంతా జరిగిన తర్వాత ముందు ముఖ్యంగా ఏంటంటే గాలి తీసుకోవాలి వ్యక్తి వెళ్ళేటప్పుడు ముందు రంధ్రం, ఇక్కడ విండ్ పైప్ లో ఒక రంధ్రం చేసి ట్రకాస్టమీ, అంటే ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు కూడా గాలి శ్వాస జరుగుతూ ఉండాలి, రక్త ప్రసరణ జరుగుతూ ఉండాలి. ఆ తర్వాత 4 వారాలు అందరి ఎక్స్పర్ట్స్ అందరి పర్యవేక్షణలో అక్కడ ల్యాబ్లో ఉండాలి. ఇది
నాకైతే అనిపిస్తుంది అది సాధ్యము అని. హ్మ్. అయితే వాళ్ళు ఇప్పుడేదో రేపొద్దునే రేపడం ముందు చెప్పడం ఇలాంటి మాస్క్ లాగా ఆయనకి నా ప్రకారం ఒక పెద్ద కాంపిటేటర్ అయితే వచ్చాడు. నేను మామూలుగా ఏంటంటే ఒక సైన్స్ మేధావి, హ్మ్. ఒక ఎక్సెంట్రిక్ అని అంటాం ఇలాంటి మస్క్. హ్మ్. ఆయనకి ఇప్పుడు కాంపిటేటర్గా ఈ వ్యక్తి అవతరించాడా. ఆయన పేరు హష్మి గాలి. హ్మ్. ఎక్కడో ఏమన్లో వాళ్ళ నాన్న రైతు అట్టండి అక్కడ. హ్మ్. ఎలా మారిపోయింది చూడండి జీవితం. కదా సార్. అంటే ఆ చెప్పగలగడం, ఆయన ఒక సోషల్ గొప్ప కమ్యూనికేటర్, సైన్స్ కమ్యూనికేటర్, మాలిక్యులర్ సైంటిస్ట్, న్యూరో సర్జన్ కాదు ఆయన. హ్మ్. కానీ ఈ బ్రెయిన్ బ్రిడ్జ్ స్టార్టప్ కోసం ఆయన ముఖ్యంగా ఉండేటువంటి అతని పేరే ప్రస్తుతానికి తెరపైకి వచ్చింది. మిగతా వివరాలు ఎవరు న్యూరో సర్జన్ టీంలో ఉన్నారని మాకు చాలా వివరాలు తెలియాల్సింది. ఒక సంతోషం ఏంటంటే వాళ్ళు ఏదో చెప్పేది రేపొద్దున అయిపోతుందని చెప్పలేదు. దీనికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగం ఏంటంటే ముందు కేసులు ట్రై చేసినప్పుడు ఏదో తప్పైంది అనుకోండి, ఓకే. ఆ తప్పు మళ్ళీ చేయకూడదు. హ్మ్. చూసారా, మానవులు ఇంతకుముందు మేము మళ్ళీ మిస్టేక్ చేయకూడదు అనుకునేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మెమరీ అంత బాగుంటుంది. హ్మ్. అలాంటివన్నీ సర్దుకొని అల్టిమేట్గా 10 సంవత్సరాలు 8 సంవత్సరాల తర్వాత రాబోయే నికరమైన ప్రోడక్ట్ ఏదైతే ఉందో చాలా గొప్పగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, మానవాళి కోసం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ న్యూరో డెజనరేటివ్ డిజీజ్కి ఏ మందులు ఇచ్చినా పూర్తిగా క్యూర్ అంటూ ఇంతవరకు లేదే. ఎన్నో ట్యూమర్లు వచ్చేటట్టయితే అసలు ఏం చేతుల హ్యాండ్సప్ పరిస్థితి, ఎన్ని కీమోథెరపీ ఇచ్చినా కూడా ఉపయోగం లేదు, రోబోట్స్ ద్వారా ఇది జరగబోతుంది అని ఒకప్పుడు ఇంతకుముందు వీడియో చేశాం. రాయ్ కుర్వేల్ అని, అంటే 2034 కల్లా మనిషికి మరణం లేదా అని. మరి అప్పుడు అనుకున్నాం ఎలాగ ఇదేదో వీరబ్రహ్మం గారి వాక్యాలు నేను చెప్పాను, పుట్టిన ప్రతి శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు పుట్టిన ప్రతి జీవి గిట్టాలి అని. మరి అలాంటిది ఇప్పుడు సైన్స్ అన్నది దానికి అతీతంగా మారబోతుందా? అంటే ఇలాంటి విషయాలని చూస్తూ ఉంటే ఒక్క సంవత్సరం 4 నెలల మధ్య విరామంతో ఎన్ని గొప్ప పరిశోధనలండి. సార్ ఇలాంటివి చూసినప్పుడు ఒక న్యూరో సర్జన్ గా మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే చాలా మంచి జరగబోతుంది మనిషికి, మానవాళికి, మెదడుకు సంబంధించి రక్తనాళాలు లేకపోతే వెన్నుపాము యాక్సిడెంట్ అయిపోయిందండి ప్రమాదవశాత్తు, తన తప్పిదమవచ్చు లేకపోయినా కూడా కాలు చేతులు అచేతనం అయిపోయి అసలు ఈ వ్యక్తి జీవితాంతం అలాగే ఉండాల్సినటువంటి ఒక 30 సంవత్సరాల యంగ్ ఫెలో ఫ్యామిలీ, అందరి ఫ్యామిలీ అంతా వాళ్ళ మీద డిపెండెంట్స్, రోడ్లు ఇప్పుడు 4 lanes 6 lanes రోడ్స్ వచ్చాయి, ప్రమాదాలు ఎక్కువైనాయి. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళకు ఉపయోగం. అయితే దీనిలో కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ముందు ముందు ఎంత ఖర్చుతో కూడుకున్నది, ఎంతమంది దానిని చేయించుకోగలరు, అయితే దానికి సరిపోయిన వాళ్ళు ఉంటారు. సరే, ఇందులో కాంప్లికేషన్స్ ఏమైనా మేజర్ అంటే కాంప్లికేషన్స్ ఇంకా పేషెంట్ మీద అంటూ చేయలేదు కాబట్టి రిజెక్షన్ మెయిన్గా ఉంటుంది. చేసేటప్పుడు ఏమైనా బ్లీడింగ్ ఏమైనా అయిందా, ఉన్నాయి ప్రాబ్లమ్స్. కాంప్లికేషన్ గురించి వాళ్ళు పేషెంట్ టు పేషెంట్ మళ్ళీ మారుతుంది కదా సార్, ఒకవేళ సక్సెస్ అయితే థియరిటికల్. ప్రస్తుతానికి ఇది ఒక వ్యక్తి మీద చేసినటువంటి విషయం కాదండి, ఒక ప్రయోగాత్మకం. ఇక్కడ చేసిన ప్రయోగం రేపు ఫ్యూచర్ లో మనిషి మీద సక్సెస్ అవుతుందా అంటే నిజంగా అవుతుందా? అంటే చేసే పద్ధతిని బట్టి నాకైతే అనిపిస్తుంది చాలా పాజిటివ్. మామూలుగా నేను ఆశావాయి, అంటే ఏది కూడా క్లోజ్ చేసుకుంటే సైన్స్ ఇంత ప్రగతి ఇన్ని మందులు వస్తాయి అనుకున్నా. ఇప్పుడు కోవిడ్ వచ్చిందండి, కోవిడ్ వచ్చినప్పుడు అసలు ఇంకా మరి సెకండ్ వేవ్ తర్వాత ప్రపంచం అంతా అంతరించిపోతుంది, మనిషి ఎవరు ఉండరు అని అనుకున్నాం. మరి ఏమైంది? అదే కాకుండా మీరు అప్పుడు ఇంక చిన్నవాళ్ళే ఉంటారు, స్టార్ ట్రెక్ అని ఒక సీరియల్ వచ్చేది, మేము చిన్నప్పుడే వచ్చింది. అప్పుడు స్టార్ ట్రెక్ సీరియల్లో అది ఎలాగా విజన్ చూడండి, ఒక స్పేస్ స్టేషన్ చంద్రుని మీద ఉంటుందని, అక్కడికి వెళ్ళి మనుషులు కొన్నాళ్ళు నివసించి అక్కడ వాకింగ్ చేస్తారని అందులో ఉంది. మరి ఇప్పుడు సాధ్యమైంది కదండి. అలాగే ఎన్నో జరుగుతున్నాయి సంఘటనలు. సో సైన్స్కి ఇప్పుడు ఒక లిమిట్ లేదు, ఇంకా అసలు హద్దులు లేవు, ఎల్లలు లేవు. అది ఎంత అందులో ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి గొప్ప సాధనాల ఉపయోగంలోకి వచ్చి మిస్టేక్లు అనేది రిపీటెడ్గా చేయడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే మెషిన్ సరిదిద్దేస్తుంది, అబ్బాయి నువ్వు తప్పు చేసా మళ్ళీ చేయొద్దు ఆ స్టెప్కి వెళ్ళగలనా. అసలు మీరు ఆ వీడియో ఎవరన్నా చూసినట్టయితే ఆ పద్ధతి, ఆ సిస్టము, ఆ స్టెప్ బై స్టెప్ ఎక్కడ కూడా తొందరపాటు లేకుండా ప్రతి దానికి ఒక ఆలోచన, సొల్యూషన్, దానికి అతుక్కోవడానికి ఒక అడ్వైజివ్, లేకపోతే తర్వాత స్ప్రే లేకపోతే మళ్ళీ ఇబ్బంది, ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అనుకోండి, ముక్క కవలట్లే ఒక స్ప్రే ఉంటుందట, ఏదో స్కిన్ పెట్టిన తర్వాత అంటే వాడు నార్మల్గా ఉండాలి. అంత ప్రతి మెటిక్యులస్గా వెంట్రుక వాసి డీటెయిల్స్కి వాళ్ళు చేసిన అటెన్షన్ నేను అనుకోవడం వాళ్ళు సక్సెస్ అవుతారు. అయితే మనం ఇప్పుడే తొందరపడడానికి అవకాశం లేదు, ముందు ముందు అయితే ఇంకా ఇలాంటివి వస్తాయని మానవాళికి చాలా మంచి జరుగుతుందని నా ఆలోచన. నిజంగా ఇలాంటివి సక్సెస్ అవ్వాలి, ఏఐ ద్వారా
ప్రతి ఒక్కళ్ళకి కూడా అంటే ట్రీట్మెంట్ లేక మరణించే శాతం పూర్తిగా పోవాలి. ఆల్రెడీ కొన్ని రంగాల్లో మనం సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోతుంది స్ట్రోక్ అని వచ్చేది. ఇప్పుడు ఎక్కడో చిన్న దూర ప్రాంతం అనుకోండి, ఎక్కడో గుంటూరు దగ్గర, లేకపోతే ఎక్కడో తెలంగాణలో మహబూబాబాద్ దగ్గర చిన్న పల్లెటూరు, స్ట్రోక్ వచ్చింది. వ్యక్తులు హైదరాబాద్ వచ్చేసరికి 6 గంటలు 10 గంటలు అయిపోయేసరికి పుణ్యకాలం కాస్త అయిపోతుందని మేము చెప్పేవాళ్ళం కాలం. ఇప్పుడు అక్కడ జరిగిన తర్వాత సిటీ స్కాన్ ఎంఆర్ఐ లోడ్ చేసి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సౌకర్యం ఉండేటువంటి స్ట్రోక్ టీంకి ఇక్కడ నుంచి వాళ్ళకి మెసేజ్ అండి, మీరు ఈ మందు ఇవ్వండి సరిపోతుంది, హైదరాబాద్ వరకు రాక్కర్లేదు. ఆర్టిఫిషియల్ ద్వారా ఎక్కడెక్కడ ఉన్నాయి ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు యాంజియోగ్రామ్ చేయాలి, లేకపోతే డిఎస్ఎం ఉండాలి, ఎక్కడ ఉంది, ఏమిటి, ఎంత దూరంలో ఉంది, ఏ దిశలో వెళ్తే చూడండి మారిపోయింది, ఎంత దూరం మారింది. అందువల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకా ఔన్నత్యం ఉపయోగం మెడికల్ ఫీల్డ్లో కూడా చాలా చాలా రాబోతుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా బోల్డ్ అని మెరాకిల్స్ చేయాలి. ట్రీట్మెంట్ లేక చనిపోయే పేషెంట్స్ అసలు ఉండకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. తప్పకుండా అందరం కోరుకోవాలి. ఈ వీడియో ఈ సమాచారం విన్న తర్వాత చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించింది సార్. నాకు మీరు మాట్లాడుతున్నప్పుడే ఆనందం కనిపిస్తుంది సార్. నిజంగా అది సక్సెస్ అవ్వాలి అని మీరు ఎంత కోరుకుంటున్నారో మీరు మాట్లాడుతున్నప్పుడే తెలుస్తుంది. బ్రెయిన్లో క్యాన్సర్ ఆపరేషన్ చేశామండి 6 నెలల్లోనో లేకపోతే సంవత్సరంలోనో అని చెప్పడం ఎంత విషాదకరమైన విషయం. అలాంటి ఒక చెట్టును నిలువునా కట్ చేసినట్టే కదా. దానికి బదులుగా ఇప్పుడు ఇదేగానే ఉంటే అది ఎంతమంది ఎన్ని చోట్ల ఇది చేయగలరు, ఇంకా చాలా చాలా వివరాలు కావాలి మనకి. కానీ అది ఒక ఇన్ ప్రిన్సిపల్